హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం నీ పిలిపే ప్రేమ గీతం ఫస్ట్ ఎపిసోడ్లోకి వచ్చేసాము. ఇది నా సొంతంగా రాస్తున్న స్టోరీ అండి, ఓకేనా. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను, చూస్తూనే ప్రేమ పుట్టి నీపైనే లెన్స్ పెట్టి నిద్రేపోనందే నా కన్ను. రోజంతా నీ మాటే ధ్యాసంతా నీ మీదే అనుకుంటే కనిపిస్తావు నువ్వే. మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏం మాయ చేసావే అని పాట పాడుతూ ఉన్నాడు యువరాజు. అది చూసిన శంకర్ అతని వైపు చూసి గోడ గడియారం వైపు, క్యాలెండర్ వైపు, అలానే ఆఫీస్ రూమ్ నుంచి బయటికి చూస్తూ ఉన్నాడు సీరియస్గా. పాట పాడుతూ ఉన్న యువరాజు శంకర్ని గమనిస్తూనే ఉన్నాడు. ఒక 2-3 నిమిషాలకి కూడా శంకర్ అలానే పిచ్చిగా బిహేవ్ చేస్తుంటే రాజు తన చైర్లో నుండి లేస్తూ, ఏమిటి శంకర్, ఏమైంది? వచ్చేటప్పుడు పిచ్చి కుక్క గాని కరిచిందా నిన్ను అని అడిగాడు అతని భుజం మీద ఒక్కటి వేస్తూ. అందుకు శంకర్ మాట్లాడుతూ, అది కాదు మామ, ఈరోజు గురువారమే, కానీ మార్చి 1 కాదే, అలానే టైం కూడా 5:40 కూడా కాదు. మరి ఎవరిని చూసావా అని బయటికి చూస్తున్నా. నన్ను కరిచింది అనుకున్న కుక్క నిన్ను కానీ కరిచిందా అని అన్నాడు సీరియస్గా ముఖం పెట్టి. అతని సీరియస్ని చూసిన రాజు, ఏమిటి జోకా అని అన్నాడు. అందుకు శంకరు, కాదు కేకు, ఇందా తిను అంటూ నోటికి అందించాడు. అది తింటూ, ఏంటి మామ ఈరోజు స్పెషల్ అని అడిగాడు. అందుకు శంకర్, నా స్పెషల్ సంగతి సరే కానీ తమరేంటి ఎప్పుడూ లేనిది ఈరోజు సాంగ్స్ పాడుతూ ఉన్నారు, అది కూడా లవ్ సాంగ్, ఏమిటి సంగతి? చెప్పు, ఎవరా పిల్ల అని అడిగాడు. అతని మాటలకి షాక్గా చూస్తూ, పిల్లనా? పిల్లేంటి పిల్ల? పిల్లల్ని ప్రేమించే వాళ్ళ కనిపిస్తున్నానా నీ కంటికి అని అన్నాడు రాజు. ఆ మాటలు విన్న శంకరు, మరీ చిన్నపిల్లలతో కాక పెద్దోళ్ళతో ప్రేమలో పడతారా ఏమిటి? నువ్వు మనిషివి, ఎదిగావు, కానీ నీకు బ్రెయిన్ ఎదగలేదమ్మా అని అన్నాడు. అందుకు రాజు, రేయ్ అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు అని అన్నాడు. అందుకు శంకరు, పిల్లికి కోపం వస్తే పెద్ద పీకేదేం లేదులే, కానీ పక్కకెళ్ళి ఆడుకోమ్మా అని అన్నాడు నవ్వుతూ. రేయ్ శంకరా, నాకు నా సంగతి నీకు అస్సలు తెలియదురా అని అన్నాడు. అబ్బచా, నీ సంగతి నాకంటే బాగా ఇంకెవరికి తెలుసురా? అమ్మాయిల్ని చూస్తే చాలు ఆమెడు దూరం పోయే నువ్వు ఎప్పుడూ లేనిది ఈరోజు లవ్ సాంగ్ పాడుతుంటే అనుమానం రాదా మరి అని అన్నాడు. అందుకు రాజు మాట్లాడుతూ, అనుమానమా? ఎందుకురా అనుమానం? అయినా ఏమని అనుమానం అని అన్నాడు. శంకర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక. అందుకు శంకర్ మాట్లాడుతూ, అంటే నిన్ను కానీ ప్రేమదోమ కుట్టిందా అని, లేదా నీ చెప్పేమన్నా దొబ్బిందా అని అన్నాడు నవ్వుతూ. అందుకు రాజు మాట్లాడుతూ, అదేంట్రా లవ్ సాంగ్స్ పాడాలి అంటే లవ్లో ఉంటేనే పాడాలి అని ఏదైనా రాజ్యాంగంలో రాసి ఉందా బాబు? లేదు కదా. నాకు ఈ సాంగ్ ఎంతో ఇష్టమైన సాంగ్. నేను ప్రేమలో పడలేదు అని అంటే అది నా తప్పు కాదు అని అన్నాడు. ఆ మాటలు విన్న శంకరు, మరెవరు తప్పురా అని అడిగాడు అమాయకంగా. ఆ దేవుడిది అని అన్నాడు రాజు. దేవుడిదా? ఆయనది ఎందుకు తప్పు అని అన్నాడు ఆశ్చర్యంగా శంకరు. ఎందుకు అంటే నా రేంజ్ అమ్మాయిని చూపించలేదు ఇంకా నాకు అని అన్నాడు. అబ్బచా, మనదే రేంజ్ బాబు, టాటా బిర్లా రేంజ్నా లేక అనిల్ అంబానీ రేంజ్నా? హలో రాజుగారు, పేరులో యువరాజు అని ఉన్నంత మాత్రాన తమరేమి ఒక రాజ్యానికి రాజు కాదు అని శంకరు, రాజు కాదు. అలానే నేను శంకరు అని ఉన్నంత మాత్రాన నేను ఆ శంకరుని అయిపోను బాబు. బంగారం, కొంచెం ఆశల పల్లకి వదిలి వాస్తవంలోకి రా బాబు. మనం సినిమా థియేటర్లో
నువ్వు టికెట్స్ ఇచ్చే డ్యూటీలో నేను నువ్విచ్చిన టికెట్స్ తీసుకున్న వాళ్ళని వెళ్ళి వాళ్ళ సీట్లో కూర్చోపెట్టేవాడిని. అంతేకాని ఈ థియేటర్కి నువ్వు ఓనర్వి కాదు. రేంజ్ అంట రేంజ్. మన రేంజ్కి మన వీధిలో ఉన్న పిల్లలే, అదే ఆడపిల్లలే ఎక్కువ. నేను నువ్వు బీటెక్ పూర్తి చేసి ఎక్కడ ఉద్యోగం దొరక్క ఈ థియేటర్లో 10,000కి ఉద్యోగాలు చేస్తున్నాం. అర్థమైందా బాబు అని అంటూ ఉన్నాడు. అంటూ అయినా రాజా, నువ్వేదో పాట పాడుకుంటే నేనెందుకురా ఇంత ల్యాక్ చేశాను ఈ టాపిక్ని అని అన్నాడు నవ్వుతూ. అందుకు రాజు, మామా, నువ్వు మాట్లాడే ఏ మాటకి నేను బాధపడను. నేను బాధపడతానని నువ్వు ల్యాక్ చేశాను, సాగతీశాను అని మాట్లాడుకోమాక. కరెక్టే నువ్వు మాట్లాడింది. అలా అని నేనేమి అతి ఆశకి పోను. నిజం చెప్పాలంటే నాకు ఇంతవరకు నా మనసుని కోరుకునే అమ్మాయి కనిపించలేదు. అలా అని అమ్మాయి కనిపించగానే గుండెల్లో టంగుమని గంటలు మోగాలి, ఆకాశంలో మెరుపులు మెరవాలి, పూలు రాలాలి, ఆకులు రాలాలి అని కోరుకోను. కానీ ఒక అమ్మాయిని చూడగానే ఈ అమ్మాయి నా కోసమే పుట్టిన నా ఇంటి దేవత అని అనిపించాలి మామ అని అన్నాడు చాలా సీరియస్గా అండ్ హార్ట్లీగా. అందుకు శంకర్ మాట్లాడుతూ, మామ, నిజం చెప్పినా ఇప్పుడు యూత్ అంతా ఒక నిజం చెప్పనా, ఇప్పుడు యూత్ అంతా డిగ్రీలు బీటెక్లు చదవగానే వాళ్ళేదో ఆకాశంలో నుండి ఊడిపడినట్టు చదివిన అందరూ టాప్ ర్యాంకర్స్ నుండి ఫెయిల్ అయిన పాస్ అయిన వాడి వరకు పిలిచి ఆఫీసర్ ఉద్యోగం ఇవ్వాలి, అలాంటి వాటికి వారు మాత్రమే అర్హులు అన్నట్టు ఆలోచిస్తారు ఎవరికి వాళ్ళు. అఫ్కోర్స్ ఒకప్పుడు నేను కూడా అలానే ఉండేవాడినేలే. ఏదో నీ దయ వల్ల ఈరోజు ఒక 10,000 ఉద్యోగం చేస్తూ ఇంట్లో వాళ్ళకి కాస్తో కూస్తో హెల్ప్ అవుతున్నా. అదే నువ్వు ఆ రోజు నాకు క్లాస్ పీకుకుంటే ఈరోజు నేను ఎలా ఉండేవాడినో ఊహించుకుంటూనే ఒళ్ళు జల్దరిస్తుంది. అరే, ఏ ఆఫీస్కి వెళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతారు. నాకు తెలియక అడుగుతా మామ, ఎవరు ఉద్యోగం ఇవ్వకుండా ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అని మనము తిట్టుకుంటూ కూర్చుంటే నిరుద్యోగులకు మిగలక ఏం చేస్తాము అని. ఒకప్పుడు ఇవి అన్నీ నువ్వు నాకు చెప్పి మార్చినవే. ఏదో ఒక ఉద్యోగం దొరికినట్టు చేస్తూ ఉంటే ప్రజెంట్ మన ఖర్చులకి మనకి ఉంటాయి, పేరెంట్స్ మీద భారం తగ్గుద్ది అని చెప్పావు. అందుకే నువ్వు ఏ టాపర్ ఈ కాలేజీలో అయినా సినిమా థియేటర్లో జాబ్ చేస్తున్నావని నువ్వు చెప్పిన మాటలు అండ్ నువ్వు చేసే విధానం చూసే నన్ను నేను మార్చుకున్నా. అలానే నాన్న చేసిన అప్పులు తీరుస్తున్నా. అందుకే అంటారేమో పెద్దలు, నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్ ఏమిటో నేను చెప్తాను అని. ఇప్పుడు చూడు, ఆ రఘు, మాధవ్ ఇంకా గవర్నమెంట్ని తిట్టుకుంటూ పేరెంట్స్ చేత చివాట్లు తింటూనే ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు నువ్వు నాకు బాగా గుర్తొస్తావు మామ. కొన్ని 100 సార్లు ఆ రోజు నీకు థ్యాంక్స్ చెప్పుకుంటారా అని ఎమోషనల్గా చెప్తూ ఉండగా రాజు, రే 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 మరీ మోసేస్తున్నావు, ఇక ఆపరా బాబు. చూడు బుజ్జి, నన్ను మరీ అంత మోసే మాకు. నేను జస్ట్ చెప్పాను, నువ్వు విని మారాలి అనుకున్నావు కాబట్టే ఈరోజు నువ్వు మారిన మనిషిలా ఉన్నావు. అయినా మన టాపిక్ ఎక్కడికో పోతున్నట్టు ఉంది అని అన్నాడు కన్నుగీడుతూ. అవును మామ, ఏంట్రా నీ చేంజు? నేను ఏదో టాపిక్ మారిస్తే నువ్వేంట్రా మళ్ళీ ఆ టాపిక్ మాట్లాడాలి అని అనుకుంటున్నావు? కొంప తీసి నువ్వు నిజంగానే లవ్లో పడ్డావా? ఎవరు మామ అని అడిగాడు శంకరు. అందుకు రాజు, నీ బొంద టాపిక్ మార్చింది నీ సన్మాన కచేరీ సభ వినలేక. లవ్వు లేదు పువ్వు లేదు అని అన్నాడు రాజు. అందుకు శంకరు, నేను ఇంకేదో అనుకున్నాలే, ఈ జన్మకైనా నీకుందో లేదో ఆ యోగం. సరేలే, నేను అలా వెళ్ళొస్తాను అని అన్నాడు. అందుకు రాజు, ఎక్కడికి రా అని అడిగాడు. నన్ను ప్రకృతి పిలుస్తుందిరా,
వెళ్ళి పలకరించొస్తాను అని చెప్పాడు అక్కడి నుంచి. రాజశంకరు ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఎన్ని గొడవలైనా సరే మళ్ళీ నెక్స్ట్ డేనే కలిసిపోయేవారు. శంకర్ది కొంచెం దుందుడుకు స్వభావం. యువరాజ్ది అన్నీ ఆలోచించి నిదానంగా నిర్ణయాలు తీసుకుంటాడు. అంత తొందరగా ఎవరిని నొప్పించడు అతను. శంకర్ అక్కడి నుండి వెళ్ళాక ఒక్కడే కూర్చొని బయటికి చూస్తూ ఉన్నాడు. అప్పటికి మ్యాట్నీ షో స్టార్ట్ అయ్యి అరగంట అయినది. ఎవ్వరూ రారు అని తెలుసు. కానీ ఒక్కోసారి ఈవినింగ్ షోకి అడ్వాన్స్ బుకింగ్ కోసం వస్తారు కొందరు. మరికొందరు చూసిన వాళ్ళే లేటుగా అయినా సరే ఆ షో చూడడానికి వస్తారు అని అక్కడే కూర్చొని ఉంటాడు రాజు. రాజశంకరు ఇద్దరు బీటెక్ పూర్తి అయిన కొత్తలో జాబ్స్ కోసం వేట స్టార్ట్ చేసి తిరిగి అలసిపోయారు. ఎక్కడికి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ కావాలి అని అనడంతో ఎక్కిన ఆఫీసు దిగే మెట్లతోనే సరిపోయి విసిగిపోయారు. ఇక వాళ్ళ ఊర్లోనే ఇంటికి దగ్గరలో ఉండే థియేటర్లో మేనేజర్ టికెట్స్ ఇచ్చే వర్క్ ఉంది అంటే జాయిన్ అయిపోయాడు రాజు. తను జాయిన్ అయ్యాక శంకర్ని కూడా అక్కడే ఓ పనికి అంటే థియేటర్లో టికెట్స్ తీసుకున్న వాళ్ళకి ప్లేసులు చూపిస్తూ అలానే మిగతా సమయాల్లో అక్కడ వర్కర్స్ తోటి మిగతా వర్క్ అంతా చేసేలా చూడటం. ఇలా వాళ్ళు తమ 24 ఏళ్ల వయసుని చిన్నది ఎంజాయ్ చేసే వయసు, మాకు ఇంకా పెద్దగా మేము ఎదగలేదు అని అనుకోకుండా తమ కుటుంబాలకి చేయూతనిస్తూ వాళ్ళు గౌరవంగా బ్రతికేలా తమని తాము మార్చుకున్నారు. మొదటిలో ఈ వర్క్ చేస్తుంటే తోటివారు చుట్టుపక్కల వాళ్ళు గేలి చేశారు. బీటెక్ చేసి ఇవేం ఉద్యోగాలురా మీరు చేసేది, ఇంతోటి ఉద్యోగానికి బీటెక్నే చదవాలా అని. అలా మాటలు అన్నప్పుడు శంకర్కి కోపం వచ్చేది. కానీ రాజు మాత్రం కోపం చూపకుండా ఇది కూడా ఒక ఉద్యోగమే బాబాయ్, సరే మేము ఈ ఉద్యోగం చేయటం మీరు చూడలేకపోతే మీరే ఓ మంచి కంపెనీలో మంచి జీతంతో ఓ మంచి ఉద్యోగం చూపించండి, చక్కగా జాయిన్ అయిపోతాం. అప్పటి వరకు ఊరికే ఉండటం ఎందుకు బాబాయ్, ఈ ఉద్యోగం చేస్తూ ఉంటాము అని చెప్పేవాడు నిదానంగా. అలా 1 సంవత్సరం నుండి వాళ్ళు ఈ ఉద్యోగం చేస్తూ వాళ్ళని మాటలు అనే వాళ్ళు కూడా వాళ్ళని గౌరవించేలా చూసుకున్నారు. నిజమే కదా. మాటలు అనటం, సలహాలు ఇవ్వటం, గేలి చేయటం చాలా తేలిక. కానీ ఒక దారి చూపించటం, అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా ఏ మనుషులకైనా కానీ. అలా తన ఆలోచనలో ఉన్న రాజ్కి తన థియేటర్ ఎదురుగా కారు హారన్ సౌండ్ వినిపించేటప్పటికీ ఎదురుగా చూశాడు. తమ థియేటర్ ఎదురుగా ఎవరిదో కారు వచ్చి పార్క్ చేస్తూ ఉండటం చూశాడు. అది వైట్ షిఫ్ట్ కారు. సహజంగా ఆ థియేటర్కి వెనక పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. మూవీ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ అక్కడే పార్క్ చేస్తారు. అయితే థియేటర్కి ముందు కొంచెం మట్టి రోడ్డులా ఉంటుంది. అక్కడ పార్క్ చేసేవాళ్ళు చాలా వరకు అడ్వాన్స్ బుకింగ్ కోసం వచ్చేవాళ్లే అయి ఉంటారు. కాబట్టి రాజ్ కూడా ఆ వచ్చిన కారులో వాళ్ళు టికెట్ బుకింగ్ కోసం వచ్చిన వాళ్ళే అని అనుకున్నాడు. ఎందుకంటే మూవీ చూసే టైంలో హాల్ ముందు పార్కు అంత మంచిది కాదు అని పార్క్ చేసే వాళ్ళకి తెలుసు కాబట్టి. అదీ కాక వెనుక ప్లేస్లో ఫుల్గా కూడా పార్కింగ్ ప్లేస్ నిండిపోలేదు. సో వచ్చిన వాళ్ళు తప్పక బుకింగ్ కోసమే వచ్చేవాళ్ళు అని ఫిక్స్ అయ్యి తన సీట్లో కూర్చొని ఆ కారులో నుండి ఎవరు దిగుతారా అని చూస్తూ ఉన్నాడు. అతను సహజంగా అందులో నుండి బాయ్సే దిగుతారు అని అనుకున్నాడు. కానీ అతని అంచనాలను తారుమారు చేస్తూ ఓ అందమైన అమ్మాయి కాళ్ళు కింద పెట్టింది. అది చూసి ఓ ఆడవాళ్ళ వచ్చింది అని అనుకున్నాడు. అక్కడ ఉన్నది ఆడవాళ్ళు అంటే పెద్ద ఏజ్లో ఉన్న వాళ్ళు కాదు, ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి మరీ హైట్ కాదు, అలా అని మరీ షార్ట్ కాదు. ఎత్తుకు తగ్గ వెయిట్లో చూడచక్కని చందమామల నిండు జాబిలిలా ఉంది. మంచి ఫెయిర్ కాకుండా ఎక్కడ మేకప్ అనేది వాడలేదు. నడుము వరకు ఉన్న లూజ్ హెయిరు, నుదుటిన చిన్న స్టిక్కరు,
సంపెంగ లాంటి ముక్కు, మీడియం రెడ్లో లిప్స్, కళ్ళకి కాటుక పెట్టడం వల్ల ఆ కళ్ళు వింత కాంతిలో మెరుస్తున్నాయా అన్నట్లు ఉన్నాయి. అలా లైట్ క్రీమ్ కలర్ జీన్స్ మీద వైన్ కలర్ మీడియం లెంత్ టాప్ వేసి నెక్లో సన్నని ప్లాటినం చైను, దానికి హార్ట్ సింబల్ ఉన్న పెండెంటు, కాళ్ళకి ఐ హీల్స్ ఉన్నాయి. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ తన నుదుటి మీద పడుతున్న హెయిర్ని స్మూత్గా వెనక్కి అంటూ థియేటర్ వద్దకి వస్తుంది. ఆమె అలా సన్నగా నవ్వుతూ వస్తుంటే వెన్నెల వాన కురుస్తుందా అన్నట్టు రాజు మైమరిచిపోయి చూస్తూ ఉన్నాడు. అతనికి ఇంతవరకు ఏ అమ్మాయిని చూసినా అలాంటి ఫీలింగ్ కలగలేదు. ఆమె బుకింగ్ కౌంటర్ వద్దకు వచ్చి ఈవినింగ్ షోకి టికెట్స్ ప్లీజ్ అని అనే వరకు రాజు ఏదో లోకంలో విహరిస్తూ ఉన్నాడు. ఆమె మాటలు వినగానే ఈ లోకంలోకి వస్తూ ఎన్ని టికెట్స్ మేడం, అండ్ ఏ మూవీకి, ఫస్ట్ షోకా ఆర్ సెకండ్ షోకా మేడం, ఓన్లీ లేడీస్ అయితే లాస్ట్లో ఆర్ ఫస్ట్లో ఇస్తాం టికెట్స్ అని అడిగాడు అతను చిరునవ్వుతూ. అయితే ఆమె ఏమీ రాజు చెప్పే మాటలు వినలేదు. ఎందుకంటే ఆమె ఏదో అర్జెంట్లో ఉన్నట్టు మాట్లాడుతూనే మిడిల్ అని చెప్పింది. అతనికి సడన్గా ఆమె ఫోన్ నెంబర్ తీసుకోవాలి అని అనిపించింది. అలా ఎందుకు అనిపించిందో కూడా అతనికి తెలియటం లేదు. తన గుండెల్లో ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంది. అది శుభాకాంక్షల్లో గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమ అనే సాంగ్ రన్ అవుతూ ఉంది. ఇన్నాళ్ళలో ఎవరిని చూసినా కలగని ఏదో భావం ఆ అమ్మాయిని చూస్తుంటే కలుగుతుంది. ఆమె మనీ ఇచ్చి వెనక్కి తిరగగానే మేడం మీ ఫోన్ నెంబర్ కంప్యూటర్లో ఫీడ్ చేస్తాను ఇస్తారా అని అడిగాడు ధైర్యం చేసి. కానీ ఆమె నా నెంబర్తో నీకేంటి పని అని అడిగి ఎక్కడ తిట్టిద్దో ఏమో అనే భయం కూడా అతనికి వేసింది. నిజానికి ఫోన్ నెంబర్ అవసరం లేదు, కానీ కొంతమంది మూవీ ముందు ఇంటిమేట్ చేస్తారు మీ షో టైం ఇది అని. కొంతమంది టికెట్స్ తీసుకున్నా క్యాన్సిల్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ వర్క్ మీద. అలాంటప్పుడు వాళ్ళు అంటే సినిమా థియేటర్ వాళ్ళు రీసేల్ చేయొచ్చు ఆ టికెట్స్ని. సో అలాంటప్పుడు కొంతమంది ఫోన్ నెంబర్స్ అడుగుతూ ఉంటారు. ఇది జస్ట్ నా ఆలోచనేనండి, నాకు కూడా సరిగ్గా తెలియదు. తప్పైతే తిట్టకుండా చెప్పండి మర్యాదగా, ఎందుకంటే నేను మీలాంటి దాన్నే కదా. కథ నచ్చిందా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.